ఆక్రమణలు తప్ప పార్టీలను చూడబోం. రేవంత్ రెడ్డి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కేవలం మేము కబ్జాకు గురైన ప్రాంతాన్ని మాత్రమే చూస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని చూడము అని చెప్తున్నారు. చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణే ధ్యేయం. కూల్చివేతలు చేయకపోతే హైదరాబాద్ దారుణంగా మారుతుంది. 100% కరెక్ట్. 2020లోనే జన్వాడ ఫామ్ హౌస్లో ఆక్రమణలు గుర్తించినాం. లీజు విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు చెప్పలేదు? కవిత బెయిల్పై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి ఏమంటున్నారు? ఆయన మొదటగా నా కుటుంబ సభ్యుల ఆక్రమణలు ఉంటే నేనే కూలగొడతా, ఆక్రమణల్లో నా కుటుంబ సభ్యులవి కానీ నావి కానీ ఉన్నట్లు కేటీఆర్ను జాబితా తీసుకొని రమ్మనండి, మాకు చూపించమనండి, ఒకవేళ ఉంటే నేనే కూల్చుతా కదా, హరీష్ రావును కూడా నేతృత్వం వహించమనండి, సర్వే చేయించి ఎవరివి ఉన్నా కూలగొడదాం అని నేను రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పాల్సింది ఏంటంటే యాక్చువల్గా వీళ్ళు ఈ ఫామ్ హౌస్లు నేను నిన్న పోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడితే ఇంకా మనకు చాలా విషయాలు తెలుస్తాయి. పాపం వాళ్ళు మీడియా ముందుకు రావట్లేదు కానీ అద్భుతమైన విషయాలు చెప్తున్నారు వాళ్ళు. మేము నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ అండ్ కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళినాం. పొంగులేటి దానికి ఆనుకొనే సబితా ఇంద్రారెడ్డి కూడా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫామ్ హౌస్. సో అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అరే ఈ రెండే ఏం చూసారు, ఇవన్నీ అవే అంటున్నారు. మొత్తం హిమాయత్ సాగర్ చుట్టూ ఫామ్ హౌస్లే ఉన్నాయి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీకు చాలా తొందరగా అయిపోద్ది ఈ పని. ఎవరెవరైతే పార్టీ లీడర్లు ఫామ్ హౌస్లు కట్టుకున్నారో బఫర్ జోన్లో, ఎఫ్టీఎల్లో, అసలు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ వదిలేయండి, అదంతా కూడా 111 జీవో పరిధి. 111 జీవో నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఎలాంటి కాంక్రీట్ నిర్మాణాలు, సిమెంట్తో కట్టిన కట్టడాలు కట్టడానికి వీల్లేదు అని 111 జీవో చెప్తున్నది క్లియర్గా. మరి ఆ జీవో ఇప్పుడు వీళ్ళంతా ఏమంటున్నారు? నాది ఎఫ్టీఎల్లో ఉంటే నేనే గులగొడతా, నాది బఫర్ జోన్లో ఉంటే నేనే పోయి గులగొడతా. పొంగులేట్ అదే స్టేట్మెంటు, కేటీఆర్ అదే స్టేట్మెంటు, పట్న మహేందర్ రెడ్డి అదే స్టేట్మెంటు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ వదిలేండి బాస్, మీరు 111 జీవోని ఉల్లంఘించి నిర్మాణం చేపట్టిరా లేదా అన్నదానికి సమాధానం చెప్పండి. ఎంత పెద్ద రిటైనింగ్ వాల్స్ అనుకుంటున్నారు? దాదాపు 5 మనుషులు ఎత్తు రిటైనింగ్ వాల్స్ కట్టుకొని, ఎందుకంటే నీళ్ళు వస్తాయని భయం, లోపల ఫామ్ హౌస్లలో కులుపుతూ ఉన్నారు ఒక్కొక్కరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది మొత్తం 111 జీవో పరిధిలో కట్టినటువంటి నిర్మాణాలు. వీళ్ళు ఏమంటున్నారు? ఎఫ్టీఎల్ఆ బఫరా ఇది తేల్చండి అని అంటున్నారు. ఇది పక్కన పెట్టండి, ఎఫ్టీఎల్లో ఉందా బఫర్లో ఉందా పక్కన పెట్టండి. ఈ 111 జీవో నిబంధనలు అతిక్రమించి మీరు కట్టిరు కాబట్టి ఆ ఫామ్ హౌస్లన్నీ కూల్చాల్సిందే. ఎవరెవరి ఉన్నాయి? మేము అడిగిపోతే కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా ఉందట. మొన్న ఎవరో ఒక ఛానల్ వాళ్ళు కొడితే బౌన్సర్లు కొట్టి పంపించారట. ఆల్రెడీ అన్ని ఫామ్ హౌస్ల వాళ్ళు సెక్యూరిటీని పెట్టుకుంటున్నారు. అక్కడ కెమెరా కనిపిస్తే, మీడియా వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కొట్టండి, అక్కడి నుంచి పంపించేయండి అని. ఇప్పుడు ఆయన ఎవరు? పల్లా రాజేశ్వరరెడ్డి రౌడీజం చేస్తున్నాడు కదా, ఆడ గుండాలని రౌడీలను పెట్టి ఎవరు పోయినా వాళ్ళని కొట్టిస్తున్నాడు కదా, అట్లనే ఉన్నది. హరీష్ రావుది, దాని పక్కనే కేవీపీ రామచంద్రరావు అట, ఆనుకొనే ఉంటాయి అట రెండు. అండ్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చెప్తున్నది, పోయిన సంవత్సరం అట అసలు సాగర్ నిండలేదట, గేట్లు ఓపెన్ చేసినట్టు అవతల. వాళ్ళు షాకర్, నిండలే గేట్లు ఎందుకు ఓపెన్ చేసినట్టు వీళ్ళు భయపడుతున్నారు ఫామ్ హౌస్లో. మా ఫామ్ హౌస్లకు ఏడ నీళ్ళు వస్తాయి అని చెప్పి పోయిన ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్న మంత్రులంతా గేట్లు ఓపెన్ చేయించారట. ఎంత దుర్మార్గం ఇది! ఒకవైపునేమో హైదరాబాద్లో జనాలు నీళ్లు లేక చేస్తారు, ఇంకొక వైపున మీరు అదే హిమాయత్ సాగర్లో స్టోర్ చేయాల్సిన రిజర్వాయర్లో నీళ్ళని నింపకుండా మీ ఫామ్ హౌస్లు మునుగుతాయని గేట్లు ఓపెన్ చేస్తారు. వాళ్ళు చెప్తున్నారు 15-20 రోజులు మొత్తం గేట్లు ఓపెన్ చేసి పెట్టిరన్నా, ఎంత ఘోరం, అసలు మేమే చూడలేకపోయినామని. ఫస్ట్ మీరు దృష్టి పెట్టాల్సింది లీడర్ల ఫామ్ హౌస్ల మీద. మీరు హైదరాబాద్లో అక్కడక్కడ తిరుగుతున్న బుల్డోజర్లు, జేసీబీలు అన్నీ ఫస్ట్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చుట్టూ తిరగండి. ఏ ఫామ్ హౌస్, ఎవడి ఫామ్ హౌస్ ఉన్నది, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదు ఎవరి ఫామ్ హౌస్ ఉన్నా కూల్చిపడేయండి. సామాన్య ప్రజలు ఎవరైనా కట్టుకుంటే వాళ్ళని మినహాయించండి, తప్పేం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మహా అయితే ఆ పొలం దగ్గర నేను చిన్న ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారా? వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వరు. మరి వీళ్ళకి అందరికీ ఓటు పర్మిషన్ ఇచ్చింది? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ నాయకులు కానీ, వీళ్ళు కట్టుకున్న పర్మిషన్లకు ఆఫీసర్లు ఇచ్చిన దొంగలు ఎవరు? పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? సో ఫస్ట్ మీరు ఫామ్ హౌస్ల మీద పడండి. మీరు కనుక చిత్తశుద్ధితో హైడ్రా పనిచేస్తుందంటే ఫామ్ హౌస్ల మీద పడండి. మళ్ళీ హైడ్రాకి సంబంధం లేదంటే మీరు హైడ్రా దేనికి పెట్టిరు? చెరువులను కాపాడాలని పెట్టిరు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రక్షణ కోసమే కదా 111 జీవో తీసుకొచ్చింది. మరి అయిపోయాయి. మరి ఆ రెండింటిని కాపాడడానికి ఇవి ఫామ్ హౌస్లు అడ్డంగా ఉన్నాయి కాబట్టి వీటిని కూల్చేయండి, మీ పరిధిలోకే వస్తుంది అది కూడా.
దీని నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారు? అందుకే అంటున్నాం మేము, అన్ని గైడ్లైన్స్ రూపొందించి అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీలో ఒక చట్టం తీసుకురావాలా. ఆక్రమణలు జరిగాయా లేదా అనేది చూసి కూల్చుతామే తప్ప ఏ పార్టీ వారు ఆక్రమించుకున్నారు అని కాదు. చెరువులు, లేక్ల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, నాలాలు, పార్కుల పరిధిలో ఆక్రమణలు ఉన్నాయా లేదా అన్నది ఒక్కటే గీటురాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో రాజీ ప్రసక్తే లేదు. ఒత్తిళ్లకు తలగ్గబోం. ఆక్రమణలు చేసింది కాంగ్రెసా, బీజేపీనా, మరో పార్టీనా, అది ఓల్డ్ సిటీనా, ఇంకో ప్రాంతమా అన్నది ముఖ్యం కాదు. ఆక్రమణలు జరిగాయా లేదా అన్నదే ప్రధానం. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. కూల్చివేతలు తప్పవు. ఈ పని చేయకపోతే మున్ముందు హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇప్పటికే వర్షం కురిస్తే నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి. ఎందుకంటే చెరువుల్లోకి వెళ్లే అవకాశం లేకే. అందుకే చెరువుల్లో కట్టుకున్నవి ఏమున్నా కూలుతాయి అని తేల్చి చెప్పారు. ఆక్రమణలపైన హైడ్రా చర్యలు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్చాట్ చేశారు. ఆక్రమణల తొలగింపు, జన్వాడ ఫామ్ హౌస్, రుణమాఫీ, కవిత బెయిల్ ఇలా అనేక అంశాలపైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళవి ఓల్డ్ సిటీలో ఉన్న వాటిని టచ్ చేసి చూడాలని కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ, మొదట కూల్చిందే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పల్లం రాజుది. కాంగ్రెస్లో ఇంతకంటే ఉన్నత స్థానం ఉంటుందా? శాస్త్రీపురం ఎక్కడుంది? ఆరంభంలో కూలింది ఓల్డ్ సిటీనే కదా అని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలపైన ఒత్తిడి భరించాల్సిందే అని, ఇప్పటికే దాన్ని అనుభవిస్తున్నాను అని, అయినా హైదరాబాద్ నగర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇవన్నీ తప్పవన్నారు. మీరు అవసరమైతే ఇంకా బుల్డోజర్ల సంఖ్య పెంచండి, జేసీబీల సంఖ్యను పెంచండి, ఓ 200 మంది ఎంప్లాయీస్ని దానికోసం రిక్రూట్ చేయండి. రంగనాథ్ గారితో పాటు ఇంకొక 2 IPS ఆఫీసర్లను పెట్టండి. మేము చూపించిన ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గరకు ఒక బుల్డోజర్ అయితే ఇంతవరకు రాలే. వస్తుందని ఆశిస్తున్నాం. ఇంకేమి మిమ్మల్ని ఏగా మీరు చేయరు ఇంక అయిపోయిందని కూడా ఇంకా చెప్పట్లే. మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్తూనే చూపిస్తూ ఉన్నాం. మేము కాపాడండి. ఇక్కడ సాకి చెరువుని, పటాన్ చెరువు దగ్గర ప్రభుత్వ భూమి, దట్టు నాలా డైవర్షను, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అసలు అమీన్పూర్లో ఉన్న డిఈ ఎవరైతే ఇరిగేషన్ డిఈ ఉన్నారో ఫస్ట్ ఆయన్ని ఆ పదవి నుంచి డిస్మిస్ చేయండి. ఆయన పేరు రామస్వామి. టోటల్ అమీన్పూర్లో ఉన్న ఈ కబ్జాలకి, చెరువుల నాలాలను డైవర్ట్ చేసే అనుమతులు ఇచ్చిందంతా ఆయనే. ఇట్లాంటి ఆఫీసర్లని ఫస్ట్ బయటికి లాగండి. ఏమాత్రం ఉపేక్షించకండి, వాళ్ళకి నోటీసులు ఇవ్వండి ఫస్ట్. సో ఏదేమైనా ప్రజలైతే చూస్తున్నారు, మీరైతే ఆ చట్టంలోకి వెళ్ళిపోయినారు. ఆ చట్టం నుంచి బయటికి రావడం అన్నది అంత ఈజీగా హీరోలాగా బయటికి రావాలా ఈ హైడ్రా చట్టం నుంచి, లేదంటే జీరోలాగానన్నా బయటికి రావాలి. ఎట్లొస్తారన్నది ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. ఇక మొత్తం 5 రకాల ఉల్లంఘనలు, రాష్ట్రంలో 5 రకాల ఉల్లంఘనలు ఉన్నాయి. మొదటిది చెరువులు, సరస్సుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు. రెండోది వాటి బఫర్ జోన్లో నిర్మాణాలు. మూడోది నాలాలు, పార్కులు ఆక్రమించి నిర్మాణాలు. నాలుగోది ప్రైవేటు పట్టాలు ఉండి పర్మిషన్ లేకుండా చేసిన కట్టడాలు. ఐదోది ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా జరిగిన నిర్మాణాలు. ప్రభుత్వం ప్రస్తుతానికి మొదటి 3 పూర్తిగా దృష్టి సారించింది. ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా వదిలేది లేదు అని సీఎం హెచ్చరించిరట. హైదరాబాద్ ప్రజలు మురుగునీళ్లు తాగాల. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు హైదరాబాద్కు తాగునీటి అవసరాలు తీర్చేవి. కృష్ణా, గోదావరి నుంచి సరిపడా లభ్యత లేనప్పుడు ఇవే ఆధారం. నిర్మాణాలు చేపట్టి డ్రైనేజీ నీటిని రిజర్వాయర్లోకి వదిలితే హైదరాబాద్ ప్రజలు మురుగునీళ్లు తాగాల. ఇక్కడ ఆక్రమణలు కూలగొడితే తప్పుపట్టడంలో ఏమైనా అర్థముందా అని సీఎం ప్రశ్నించారు. వారితో నాకు పోలికేంటి? గతంలో ఒక సీఎం ఇలా ప్రారంభించి అర్ధాంతరంగా ఆపేశారు కదా అన్న ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ, నేను రేవంత్ రెడ్డిని, వారితో నాకు పోలికేలా, ప్రైవేట్ ఆస్తా ప్రభుత్వ ఆస్తా అని కాదు, అక్రమ నిర్మాణమా కాదా అనేది లెక్కలోకి తీసుకుంటాం. యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తాం. ఆక్రమణలు తొలగించకపోతే హైదరాబాద్ కూడా బెంగళూరులో అవుతుందని హైకోర్టే వ్యాఖ్యానించింది. కేటీఆర్ రేవంత్ రెడ్డో కాదు, ప్రజాప్రతినిధులంతా ఆదర్శంగా ఉండాలి. ప్రజాప్రతినిధులు, సినీ తారలు, క్రీడాకారులు, జర్నలిస్టులను ప్రజలు ఆదర్శంగా చూస్తారు. వీళ్ళే ఆక్రమణ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్ని చెరువులు, లేక్లు ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో ప్రభుత్వం నిర్ధారించిందా అన్న ప్రశ్నకు ఆ కసరత్తు జరుగుతోంది. లేక్ కమిటీ చెరువులు కుంటల వారీగా నిర్ధారించి విస్తీర్ణాన్ని నోటిఫై చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రయత్నం ప్రారంభమైనా తెలంగాణ వచ్చాక రికార్డులు మాయమయ్యాయని సీఎం తెలిపారు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక కన్సర్న్ 7 అధికారులు కలిసి టోటల్ చెరువు మ్యాప్నే మార్చిపడేసారు. తేల్చాలి రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్కరిని
లోపల పడేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అసలు బయటికి రాకుండా చూడాలి. మొత్తం అక్కడ జరిగిన విధ్వంసానికి సంబంధించిన రెవెన్యూ రికవరీని వాళ్ళతోనే చేయించాలి, ఆ చెరువును కూడా వాళ్ళతోనే కట్టించాలి. మళ్ళీ కోఆర్డినేషన్ పాయింట్స్ని మార్చేసి మొత్తం 6 ఎకరాలు ఉన్న చెరువుని 7 ఎకరాలు చేసిరు. ఇప్పుడు మనమేమనుకుంటాం, ఓహో చెరువు 6 ఎకరాలు అనుకున్నాం కానీ 7 ఎకరాలు ఉందా, అబ్బా గొప్ప అధికారులు అని అనుకుంటాం. కానీ అది కాదు పాయింట్. గవర్నమెంట్ భూమిలోకి లాగేసి చెరువు విస్తీర్ణాన్ని పెంచిరు, మ్యాప్లే చేంజ్ చేసి పడేసిరు. ఎంత ఘోరం! అసలైన చెరువులోనేమో వాడు కన్స్ట్రక్షన్ చేసిండు. ఈ వ్యవహారం మీ ముందు పెడతాం. మేమేమంటున్నామంటే, నేను చాలామంది చేసినప్పుడు మరి ఇక్కడికి ఎందుకు వస్తలేరంటే అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వాలన్నట. మేము ఇవ్వబోతున్నాం అఫీషియల్ కంప్లైంట్. మేము ఎక్కడెక్కడైతే వెళ్ళి సరే ఇప్పుడు మేము వ్యక్తులుగా ఇండివిజువల్గా కొన్ని మాత్రమే మేము అంతవరకు వెళ్ళగలుగుతాం మాకున్న దాన్ని బట్టి. సో మాకున్న పరిధిలో మేము గమనించిన వాటిలో ఎక్కడెక్కడైతే కూల్చివేతలు, ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనాయో వాటి మీద మేము కంప్లైంట్ చేస్తాం అఫీషియల్గా. చూద్దాం అప్పుడైనా కూలుస్తారో లేదు. సో ఇట్లా ఆయన చాలా వాటి మీద రెస్పాండ్ అయ్యారు నిన్నటి చిట్చాట్లో. విద్యా సంవత్సరం ముగిశాక కూల్చేసుకోవాలి అని సూచించాం. విద్యా సంవత్సరం మధ్యలో ఓవైసీ మల్లారెడ్డి కాలేజీల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం వాళ్ళ జోలికి పోనట్లేనా అన్న ప్రశ్నకు అక్కడ కాలేజీలు స్కూళ్ళు నడుస్తున్నాయి, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత మీరే కూలగొట్టుకోండని సూచించాం. ఏదైనా ప్రజల ప్రయోజనం దృష్ట్యానే కదా, వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేయదు. ప్రభుత్వం మంచి పని చేస్తోందని అంతా అభినందిస్తున్నారని సీఎం తెలిపారు. బాధ్యులైన అధికారులపైన విచారణ, లేఅవుట్లకు అనుమతులిచ్చి పన్నులు కట్టించుకొని రిజిస్ట్రేషన్లు కూడా చేశాక ప్రభుత్వం కూలుస్తుండడంతో నష్టపోతున్నామని పలువురు వాపోతున్నారు కదా అన్న ప్రశ్నకు లాభం పొందేవారికి నష్టం వస్తే ఏదో ఒక లాజిక్ తెస్తారు. ప్రభుత్వం మరోసారి స్పష్టంగా చెబుతోంది, చెరువులు, లేకులు, నాలాలు, పార్కులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేసి ఉంటే కూలగొడుతుంది. ఇందులో మరో మాటకు తావు లేదు. బాధ్యులైన అధికారులపైన విచారణ జరుగుతుంది అని రేవంత్ సమాధానమిచ్చారు. హైడ్రా పరిధి ప్రస్తుతానికి ఓఆర్ఆర్ వరకే. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ జిల్లాల్లో కూడా హైడ్రా ఏర్పాటు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే. అయినా గండిపేట తీసుకుంటే కొంత భాగం తగులుతుంది. ఇలాంటి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆక్రమణల నిర్మూలనకు సహాయం కావాలని కోరితే హైడ్రా చేస్తుంది. వరదలు వచ్చినప్పుడు మనం ఆర్మీ, ఇతరుల సాయం తీసుకుంటాం కదా, అలానే హైడ్రా కూడా అని సీఎం స్పందించారు. జీవో 59 కింద జరిగిన క్రమబద్ధీకరణ గురించి సీఎం మాట్లాడుతూ ఎవరికి ఆయాచిత లబ్ధి కల్పించబోమని, ఇందులో ప్రభుత్వ భూములుంటే వాటిని నిషేధిత జాబితాలో పెట్టామని తెలిపారు. ఇగో అప్పుడంతా భ్రమ కల్పించారు. బీఆర్ఎస్ హయాంలో 111 జీవో పైన సమీక్ష కమిటీ వేశారు తప్ప ఏమీ చేయలే. ఆ కమిటీలో పెట్టిన అధికారులంతా పదవీ విరమణ చేశారు. జీవో తొలగించడానికి, దానిపైన సమీక్షకు కమిటీ వేయడానికి తేడా ఉంది కదా. వారిదంతా ఏమీ చేయకుండానే ఏదో చేసినట్లుగా భ్రమ కల్పించడమే. 111 జీవో రద్దు అని చెప్పి ఒక పెద్ద డ్రామా చేసిండు కేసీఆర్. దానివల్ల ఏమైంది, మొత్తం ఆ భూముల రేట్లన్నీ పెరిగిపోయి వాళ్ళ లబ్ధి పొందిరన్నమాట. ఎన్నికలకు కవిత బెయిల్కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతోంది. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదు, కానీ ఎన్నికలకు కవిత బెయిల్కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేను లోక్సభ ఎన్నికలకు ముందే చెప్పా, బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి వేయిస్తుందని అన్నట్లుగానే తన 36% ఓట్లలో 20% బీజేపీకి వేయించింది. సో ఇట్లా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లాస్ట్ మినిట్లో బీజేపీకి వేయమని కొన్ని నియోజకవర్గాల్లో చెప్పిన మాట వాస్తవం. అదే సందర్భంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు, కానీ 7,000 ఓట్లు మీరు లాస్ అయ్యారు. వై? మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎట్లా సాధ్యమైంది? మీ ఓట్ బ్యాంక్ కూడా షిఫ్ట్ అయింది కదా. సో మీరు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎట్లాంటి క్యాండిడేట్స్కి మనం టికెట్లు ఇచ్చినాం, ఇచ్చిన చోట ఎంతమంది నాయకులు గెలవాలని ప్రయత్నం చేశారు. అక్కడ మెదక్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామిరెడ్డి గెలవడానికి మీ మంత్రులే ప్రయత్నం చేశారు. ఇది ఇంకేముంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీలమ్మది గెలవడానికి ప్రయత్నం చేసిరా? చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. నీలమ్మది ఓడిపోవడానికే పనిచేసిరు వీళ్ళు. లాస్ట్ 1 వీక్ వరకు అక్కడ ఎలక్షనే లేదు.
లాస్ట్ ఎలక్షన్ 1 వీక్ ఉందనగా అప్పుడు ప్రచారం స్టార్ట్ అయింది. అంత తన్నులాటనే కదా, వాళ్ళంతా క్లియర్గా ఉన్నారు వెంకట్రామిరెడ్డి గెలవాలి అని. మరి దీనికి ఏం ఆన్సర్ చెప్తారు? బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవడానికి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది మంత్రులు పనిచేసారు మెదక్లో. వాస్తవం కాదని చెప్పమనండి.